హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. వీడియోస్ అన్ని లేట్ అయిపోతున్నాయి, సారీ. సో ఇక్కడైతే మేము ఎప్పుడో సంక్రాంతి అప్పుడు చేసిన వంటలన్నీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నిప్పట్లు అంటారంట, ఇవి మా సైడ్ అయితే అరిసెలు అంటారు. ఇవైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఏమో స్టార్ట్ చేశారండి. అంటే ఇది పిండి దాంచడం అవన్నీ చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను లేచేటప్పటికి ఇవన్నీ చేసేసి పెట్టేశారు. ఇంకా ఏమేమి చేయాలా అన్నట్లు ఉన్నారనమాట. మొత్తం ప్రాసెస్ అయితే నేను కిందకు వచ్చేటప్పుడు అంటే షూట్ చేసుకుందాం అనే లోపే మొత్తం అయిపోయాయి. ఇంకెందుకులే ప్రాసెస్, ఇంకా డీటెయిల్గా చెప్పినా ఏం అర్థం అవ్వదు అన్నట్టు వదిలేసాను అనమాట. ఇంతకీ నా డేట్ ఏమైంది అనుకుంటున్నారా? కొన్ని డేస్ కంటిన్యూ చేశాను, కొన్ని డేస్ మళ్ళీ ఫీవర్ వచ్చేసింది, మళ్ళీ బ్రేక్ చేసేసాను. ప్రజెంట్ అలాగే ఉందనమాట. నా వాయిస్ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫుల్ కోల్డ్ అనమాట. ఇక్కడైతే నేను నిప్పట్లు అయితే తినలేదండి, దాంట్లో నువ్వులు వేసారు, నాకు నచ్చవు. సో మా అత్తయ్య మర్చిపోయి వేసేసారంట. ఇంకా నేనైతే అవి తినలేదు. ఇంక ఇక్కడ కజ్జికాయల కోసమని వీళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అంటే అందరు వచ్చే ముందే కొన్ని వంటలు స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఆ పండగ 3 days ఫెస్టివల్లో మళ్ళీ స్పెషల్ వంటలు చేసుకుంటారు కదా, నాన్ వెజ్ అని, ఇంకా దేవుడికి పెట్టుకోవడం అలాంటివి. సో కొన్ని క్లిప్స్ అయితే మీకు యాడ్ చేసే ఉంటాను. మా ఇంటికి అయితే మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చేసారు. వాళ్ళతోటి ఆ డేస్ అలా కొంచెం ఎంజాయ్ చేశాను. వాళ్ళ హాలిడేస్ ఇంకా వెళ్ళే ముందు రోజు నుంచి నాకు ఫీవర్, కోల్డ్ అనమాట ఫుల్. ఏంటో ఎవ్రీ మంత్ ఒకసారి నన్ను అలా పలకరించి వెళ్ళిపోతూ ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి అలాగే ఉందన్నమాట నాకు. ఇక్కడైతే కజ్జికాయలు లోపల స్టఫ్ అయితే పిండి అదంతా నేను పెట్టాను, పప్పల పొడి. ఇంకా ఇక్కడ అవి కజ్జికాయలు నాకు అవి చేయడం రాదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా అవన్నీ చేస్తా ఉన్నాను. ఇంతకీ మీరేమేమి స్పెషల్ వంటలు చేశారు సంక్రాంతికి? మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంకా ఈ కజ్జికాయలు ప్రాసెస్ అంటే అందరికీ ఈక్వల్గా ఆస్తి పంపకాలు అలాగూ మా తిండి పంపకాలు అనమాట. ఎవరికి ఎన్ని ఇవ్వాలి ఏంటని ముందే డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎవరికి ఇష్టమైన వంటలలో వాళ్ళకి ఎక్స్ట్రా, ఇష్టం లేని వంటలలో కొన్ని తగ్గించామన్నమాట. అలా కొన్ని ఫన్నీగా కొన్ని థాట్స్ అలాగా. ఇంకా మా అత్తయ్య మా మామయ్య ఇట్లా వంటలు చేసుకుంటూ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మా మామయ్య అయితే ఇంకా లోకేష్ అయితే వర్క్లో ఉన్నాడు కాబట్టి తను ఏం రాలేదు. సో ఓన్లీ ఫుడ్ టేస్ట్ కూడా చేయలేదు అట్లీస్ట్, ఎందుకంటే అసలు స్వీట్స్ కానీ అలాంటివి ఏమి ఇష్టం లేదు, ఓన్లీ నాన్ వెజ్ పర్సన్ అనమాట. ఇంకా కనుమ రోజు మాత్రమే తింటాడు, ఇంకా రిమైనింగ్ డేస్లో ఏది పెట్టినా తిండనమాట. సో ఇంక ఇక్కడ అన్నీ కౌంట్ చేసుకుంటూ పిండిని ముద్దలు చుట్టేసిస్తా అన్నాను. ఇవి వాళ్ళకి అని. మా అత్తయ్య మా మామయ్య ఫుల్ నవ్వుకుంటున్నారు, ఏంటి ఎంచుతా అన్నావు అనేసి. అంతే కదా, ఎవరికి ఇష్టమైన ఫుడ్ అయితే వాళ్ళు మనం డివైడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అలా పెట్టేసాము. ఇంకా అవి కూడా నాకు తెలియదు ఎట్లా కాల్చాలి, అది లోపల పిండి విడిపోతుందంట, అది జాగ్రత్తగా చేయాలన్నారు. సో ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళే చేయాలి, బిగినర్స్ మిస్టేక్స్ చాలా దొరుకుతాయి, అందుకనేసి నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య చెప్తున్నారు, ఎప్పుడైనా నువ్వు చేసుకోవాలి క్వాంటిటీ చిన్నగా అనుకుంటే ఇట్లా ట్రై చేయనేసి చెప్తా అన్నారు. ఓకేలే, నేను ఇంకా దట్టు డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడో తింటాను, కానీ రెగ్యులర్గా అయితే ఏమీ తినాను అనమాట. ఇంతకీ నాకు కోల్డ్, ఫీవరు అసలు ఎందుకు వస్తుందా ఏంటో నాకైతే తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా కోల్డ్ వస్తుంది, ఆ తర్వాత కాఫ్ వస్తుంది, నెక్స్ట్ డేకెల్లా ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చింది ఏదో ఒక 1 or 2 daysలో తగ్గదు, అట్లీస్ట్ 15 days 20 days అలాగే ఉండిపోతుంది. మంత్లో 10 days మాత్రమే నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను, 20 days ఇలా అయిపోతుంది అనమాట. సో అయినా కానీ నేను ఫుడ్ అయితే కంట్రోల్, డీప్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, ఇంకా ఏమీ నేను ఫుడ్ అయితే తీసుకోలేదు. అది ఎందుకో నాకు అంటే ఫస్ట్ థింగ్ నా మైండ్కి నేను ఫిక్స్ అయ్యాను, సో ఇవి హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడు ఓకే, బట్ రెగ్యులర్గా ఏది మంచిది కాదు అనేసి నా మైండ్కి నేను చెప్పుకున్నాను కాబట్టి నేను కంట్రోల్గానే ఉన్నాను.
అప్పుడప్పుడు అంటే నిప్పట్లు తినలేదు, కజ్జికాయలు తినలేదు, షుగర్ ఐటమ్స్ ఏవి టచ్ కూడా చేయలేదు. ఒక్క కారాస్ మాత్రమే అప్పుడప్పుడు తిన్నాను, అది కూడా 1 or 2 టైమ్స్ అంతే. ఇంకా దాని తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకోలేదన్నమాట. అంతే. ఇంకా ఏం ఫుడ్ అయితే నేను చేయలేదు. అంటే కజ్జికాయలు అవి చేశాను కదా, అవి తినలేదు. రవ్వ లడ్డులు చేశాను, అవి అయితే షూట్ కూడా చేయలేదు. అవి అయితే నేను అస్సలు టచ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ షుగరే ఉంటుంది కదా అది. సో అట్లీస్ట్ జాగరి అన్న హెల్త్కి మంచిది, మనకు షుగర్ అంత మంచిది కాదు కదా. సో ఇక్కడైతే కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయి, అంటే కొన్ని చూడటానికి అనమాట. ఇట్లాగా తీసాను. ఇంకా తర్వాత ఇంక అన్ని లోపల స్టోరింగ్ పెట్టేశాము. ఇంకెక్కడ నేను అంతకుముందు స్ప్రౌట్స్ కోసం అనేసి ఇవన్నీ నానబెట్టాను అనమాట. అవైతే ఎంత ఫ్రెష్గా బాగా వచ్చాయో చూడాలి. స్ప్రౌట్స్ మేకర్ తీసుకోవాలి, ఇలా అయితే క్లాత్లో తీసుకోవడం, అది క్లాత్ వేస్ట్ అయిపోవడం, అది ఎంత లోపల స్ప్రౌట్స్ అన్నీ లోపలికి పట్టేస్తూ ఉన్నాయన్నమాట. అది ఒక స్ప్రౌట్స్ బాక్స్ అంటే రెగ్యులర్గా నేను తీసుకుంటాను కాబట్టి అది తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాను. చూడాలి, అది కూడా తీసుకుంటాను. ఇంకా వచ్చేసి ఇంకా డైట్ కొన్ని డేస్ చేశాను కదా, వాటిలలో ఇవన్నీ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట. ఇది ఎందుకో దానిమ్మ ఫ్రూట్ పొమగ్రెనేట్ తిన్నప్పుడల్లా నాకు కోల్డ్ వస్తూ ఉంది. ఇంకా లాస్ట్ వీక్లో వచ్చేసి మా మామయ్య ఇక్కడ ఇటు సైడ్ మజ్జిగ అమ్ముతారండి, అవి అనమాట. ఇవి బాటిల్స్, చిన్న బాటిల్స్, 1/2 లీటర్ బాటిల్స్ అవి అన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకొస్తూ ఉంటారు. అవి కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. ఇలాగో బటర్ మిల్క్ అలా తీసుకోవాలి కాబట్టి. ఇక్కడైతే నేను ఇది 1.5 లీటర్ తోటి పన్నీర్ అనమాట. ఇది హోమ్ మేడ్ పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను. సో బయట అట్లా 1 month 2 months అలా మంచిదా కాదా అనేసి నాకు చిన్న డౌట్ ఉంది. సో నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, బట్ చాలా బాగుందండి టేస్ట్ వైజ్. అందుకని నేను క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను, అంటే అట్లీస్ట్ అది వీక్ సరిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను ఇవన్నీ డ్రై చేసినవన్నీ కూడా ఇవి నేను ఎర్లీ మార్నింగ్ ఒక డ్రింక్ చేసుకుంటాను కదా, వాటి కోసం అనమాట. ఇంకా అన్నీ వేయించేసాను అనమాట. 1 week సరిపడా అన్నీ పెట్టేసుకున్నాను. ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ 1 bar వచ్చేసి 1 day అలాగా డివైడ్ చేసుకున్నాను. 1 week ఎలాగో వస్తుంది కదా నాకు అనేసి. ఆఫ్టర్నూన్ అలా తినేటప్పుడు అలాగా రోస్ట్ చేసేసుకొని నార్మల్గా సాల్ట్ పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే జీరా, సోంపు, వామ్ అనమాట. అవన్నీ చిన్నగా డ్రై రోస్ట్ చేసేసుకుని అవి పొడంతా పెట్టేశాను అనమాట. ఇవి నేను వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు అంటే మేతి వాటర్ ఒకరోజు, ఈ పౌడర్ ఒకరోజు, హనీ లెమన్ వాటర్, ఇలా నేను డీటాక్స్ వాటర్ తాగుతాను కదా. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. అందుకోసం అనేసి ఇంకా అవన్నీ స్టోర్ చేసి పెట్టేసుకుందాం అనేసి ఇంకా 1 week సరిపడా, అంటే నాకు ఒక 15 daysకి అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ 15 daysకి ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆ వాటర్లో కొంచెం పొడి, ధనియాలు, ఆ చెక్క అది వేసాను అనమాట. అవి కొంచెం మరగనిచ్చాక హనీ వేసుకొని తాగేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ ఫ్యాట్ అనేది చాలా వరకు బర్న్ అవుతుందన్నమాట. సో ఎక్సర్సైజెస్, ఫుడ్ అంతా మీ కంట్రోల్లో ఉండాలి. ఇది ఒక్కటే తాగితే మీ వెయిట్ అనేది లాస్ అయిద్దని నేను చెప్పను, బట్ కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు మంచిదే కదా, అందుకోసం అనమాట. ఇంకా ఇది నేను ఇంకా ఆ రోజే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం లాస్ట్లో పొడి ఉందనమాట, ఇంకా ఎందుకు అనేసి ఒకసారి పెట్టేసుకుందాంలే అని. అంటే మార్నింగ్ తాగాను, మళ్ళీ నైట్ అలా మామూలుగా అయితే 6 కల్లా నేను ఫుడ్ కంప్లీట్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడ ఎలాగో ఆ పొడి ఉంది కదా, కొంచెం అది స్ట్రైన్ చేసేసుకొని వాటర్ తాగేద్దామని చెప్పేసి ఇట్లా స్ట్రైన్ చేసుకున్నాను. మీకు నేను లాస్ట్ టైం హనీ అది ఆర్డర్ పెట్టాను కదా, అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే. ఇక్కడైతే చాలా హాట్గా ఉందనమాట. ఆ చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది మనకు, టీ గ్లాస్ అంతా. వైల్డ్ ఫారెస్ట్ అనమాట ఇది హనీ. చాలా థిక్గా ఉందండి. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఓపెన్ చేద్దాంలే అన్నట్టు అలా ఉండిపోయాను. కానీ ఓపెన్ అయితే తక్కువగా చేస్తాను అనమాట. ఇంకా రీసెంట్గా 2 days బ్యాకే ఓపెన్ చేశాను. హనీ అయితే ఎక్కువ వేసేసుకున్నాను, బట్ ఓకే 1 స్పూనే వేసుకున్నాను అండి. డైలీ 1 స్పూన్ ఏదో ఒక దాంట్లో అయితే తీసుకుంటూ ఉంటాను.
ఇంకా రిమైనింగ్ అయితే మాత్రం నేను తీసుకోను అనమాట. సో ఎక్కువగా సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ ఇట్లా ఆల్టర్నేట్ నేను హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకున్నాను ఉంటాను. డే మొత్తం అవే తాగుతూ ఉంటాను అనమాట. మధ్య మధ్యలో ఏమన్నా కావాలి అనిపించినప్పుడు ఆ వాటర్ అయిపోయినప్పుడు మాత్రమే నార్మల్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకుంటాను కంపల్సరీగా. నేను ఆ బాటిల్ కూడా చేస్తాను, మిల్టన్ వాటర్ బాటిల్. చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. ఎవ్రీ టైం కొంచెం గ్లాస్ కోసం నేను వాటర్ని అయితే ఇట్లా పెట్టుకోలేను కదా, అలా పోసేసుకున్నానంటే నాకు ఆల్మోస్ట్ 12 అవర్స్ అయితే అలా ఉండిపోతుంది. సో ఇంకా ఇక్కడైతే మిక్స్ చేసుకున్నాను ఈ గ్లాస్ అనమాట, చూపిస్తాను. సో చాలా బాగానే హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్కి. నేను ఏమేమి రెసిపీస్ అవన్నీ నేను షూట్ చేయలేకపోయినా అట్లీస్ట్ నేను కొన్ని అయితే ఫాలో అవుదాము అనేసి నేను వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ట్రై చేయడం లేదు, బట్ కొంచెం హెల్దీ టిప్స్ అయితే ఫాలో అవుదాం అనేసి అనుకున్నాను. ఇక్కడైతే బగారా రైస్ విత్ కాజు కర్రీ, నేను చేసిన పన్నీర్ అనమాట. ఆల్రెడీ చేస్తుంటేనే తినేసానులేండి. పెరుగు చట్నీ, ఇవన్నీ లోకేష్ కోసం. నా కోసం మాత్రం ఇలా పెసలు అండ్ ఇవి పుల్కా. ఇక్కడైతే చపాతీ చేసుకున్నాను, పుల్కా కాదండి. సో ఆ రోజు సండే తిన్నాను అనమాట. ఇదైతే చాలా బాగుందండి ఈ రెసిపీ. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి డెఫినెట్లీ. ఇది ఏంటంటే ఓట్స్ తోటి సంగటి చేసుకున్నాను, రాగి ముద్ద అంటారు కదా, అది సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇక్కడైతే ఇంకా నేను అది టేస్ట్ చేశాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్, ఇంకా నెక్స్ట్ డే అనుకుంటాను ఇది. చపాతి, బెండకాయ పులుసు అండ్ పన్నీర్ అనమాట. ఇక్కడైతే లోకేష్ అయితే బగారా రైస్ విత్ కాజు కర్రీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశాడు, చాలా బాగుంది అన్నాడు. అంటే నాన్ వెజ్ తినలేదు, నాన్ వెజ్ తినని సండే ఏదైనా ఉందంటే ఇదేనమాట. సో ఎలా ఉంది ఏంటి నాకు చెప్పు అని చెప్తా అంటే సూపర్ అని చెప్తా అన్నాడు. చాలా బాగా వచ్చిందండి, ఫస్ట్ టైం అయినా అది కుక్కర్లో ట్రై చేశాను అనమాట. ఇక్కడైతే నేను ఓట్స్ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బనానా వచ్చేసి లోకేష్కి అనమాట, బనానా మిల్క్ షేక్ తనకి, నాకు వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఇంకా ఇట్లా ఏదో ఒక జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటూనే ఉంటానన్నమాట. అంటే వీక్లీ 3 times అయినా నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను. రెగ్యులర్గా అయితే నేను తీసుకోవడం లేదు, ఎందుకంటే కోల్డ్ వస్తుంది బాగా, ఎందుకో తెలియదు. ఇక్కడైతే లోకేష్కి మిల్క్ షేక్ చేశాను, నాకైతే ఇది డ్రై ఫ్రూట్ తోటి జ్యూస్ చేసుకున్నాను, ఓట్స్ తోటి. సో ఎందుకు బ్లాక్ వచ్చిందంటే నేను అవి సీడ్స్ అన్నీ కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట, కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, అందుకోసం అలా ఉంది. ఇక్కడైతే కొంచెం డేట్స్ పౌడర్ విత్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను అనమాట, కొంచెం హెల్త్కి మంచిది అనేసి. సో అది ఒక 10 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే కొంచెం కూల్గా ఉంటుంది అన్నట్లు. అలాగా మా ఇద్దరు జ్యూస్ అలా పెట్టేసుకొని ఇంకా తాగామన్నమాట. జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ కొన్ని అయితే సొరకాయ తెచ్చారనమాట, అది నాకు అస్సలు ఇష్టం లేదు ఫుడ్, సొరకాయ అంటేనే ఇష్టం లేదు. ఈ ప్లేట్ వచ్చేసి లోకేష్కి అనమాట, చపాతి సొరకాయ జ్యూస్ అనమాట. నాకు వచ్చేసి పన్నీరు సొరకాయ నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా ఇట్లా కీరా కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.